లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి నిత్య పూజా విధానం, అసలు పూజలో మనం పాటించవలసిన నియమాలేంటి, చేయకూడని పనులేంటి, మనం చేసిన పూజకి సంపూర్ణ ఫలితం దక్కాలంటే మనం ఏం చేయాలి, ఈ విశేషాలన్నీ కూడా చాలా వివరంగా ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క వ్యూవర్ని కోరుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందే నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. పూజ, దైవారాధన మన జీవితాన్ని క్రమబద్ధీకరణ అంటే డిసిప్లైన్గా మారుస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ దైవ కార్యాన్ని ఎవరు ఏ విధంగా చేయాలనుకుంటున్నది వారి వ్యక్తిగత విషయం. పూజను ఇలానే చేయాలి, ఇలాంటి పద్ధతినే పాటించాలని ఎక్కడా లేదు. వారి వారి కుటుంబపరంగా ఏదైతే ఆనవాయితీ ఉంటుందో ఆ విధంగా ఆచరించవచ్చు. అలాగే కొంతమందికి శాలిగ్రామాలు, అలాగే గురు పరంపరంగా వస్తూ ఉంటాయి కొన్ని విషయాలు, వాటిని కూడా ఆచరిస్తూ ఉంటారు పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఇలాంటి వారే కాకుండా సర్వసాధారణంగా ఇంట్లో నిత్య పూజను చేసుకునే వారు ఉంటారు కదా. కొంతమంది చిత్రపటాలు పెట్టి చేసుకుంటారు, అలాగే ఇంకొంతమంది విగ్రహారాధన చేసుకుంటారు. ప్రత్యేకమైన అభిషేకాలు, అర్చనలు పాటించేవారు కూడా ఉంటారు. ఈ వీడియో విషయానికి వస్తే దీని ప్రత్యేకత ప్రతి ఒక్కరూ కూడా, అంటే అటు ఉద్యోగం చేసుకునేవారు, ఇటు ఇంట్లో ఉండే ఇల్లాలైనా సరే చక్కగా సులువైన పద్ధతిలో ఆచరించే పూజా విధానాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. దీంతో పాటుగా మీరు అడుగుతున్న బోలెడన్ని సందేహాలని ఈ చక్కటి ముగ్గు వేస్తూ తీర్చాలనుకుంటున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, పూజను ఆచరించాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలు ఉంటాయని. అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా? శుచి, శుభ్రత. చక్కగా తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి పూర్వమే 4:30-6 మధ్యన ఇంట్లో దీపారాధన జరగాలని మన పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మముహూర్తం పూజ గురించి మీకు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. దాదాపు పోయిన సంవత్సరం నేను తిరుపతికి వెళ్ళాను కదా, అక్కడ గుడిలో స్వామివారు అంటే పండితులు ఉంటారు కదా, వారు చెప్పిన మాటే ఇక్కడ మీకు చెప్తూ ఉన్నాను. నేను అటు ఇటుగా నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మముహూర్త పూజను చేసుకుంటూ ఉన్నాను కదా. దీనికి సంబంధించే ఈ డౌట్ని మీరు ఎలా అయితే అడుగుతూ ఉన్నారో ఇదే నేను పండితులను అడిగాను. ఆ సమయం యొక్క విశిష్టత నాకు తెలుసు. అయితే మీ వైపు నుంచి, మీ తరపు నుంచి నేను వారిని అడిగాను, స్వామి పూజను బ్రహ్మముహూర్తంలో చేయాలా, అసలు ఆ సమయంలో చేసినట్లయితే మనకు మంచి జరుగుతుందా, అసలు ఆ సమయంలోనే చెయ్యాలని ఎక్కడైనా ఉందని అడిగితే వారేం చెప్పారో తెలుసా? పురాణాల్లోనే ఉంది కదమ్మా, బ్రహ్మముహూర్తం పూజ చాలా విశేషమైనదని. ప్రతి ఒక్కరూ, ఇంటి ఇల్లాలే కాదు, పురుషులైనా సరే లేకపోతే విద్యార్థులైనా సరే ఆ సమయంలో, ఆ బ్రహ్మముహూర్త సమయాన పూజనాచరిస్తే రెట్టింపు ఫలితాలు లభిస్తాయని వారంటూ ఉన్నారు. వారి మాట చెప్పిన తర్వాత మన ఛానల్ కంటెంట్ గురించి వారికి చెప్పాను. ఈ విధంగా పూజా వీడియోస్ని నేను అందిస్తూ ఉన్నానని. చాలా సంతోషం అమ్మ, ఈ విధంగానే ముందుకు వెళ్ళండి, మంచి విషయాన్ని 10 మందికి పంచండి అని వారు అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకొక విషయం కూడా చెప్పాలి, స్పిరిచువల్ లైఫ్ అన్నది అంత ఈజీ కాదు. మన ఇంట్లో ఆ దైవాకర్షణ, పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం, చక్కగా ఇంటిని అలాగే ఇంటి గుమ్మాన్ని శుభ్రపరచుకోవడం, ఇలా చిన్నదైనా సరే ముగ్గును పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇంటికి దైవాకర్షణను పెంచుతాయి. లేదు మేము ఇలాంటివి చేసుకోలేము, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అనుకునేవారు చక్కగా యోగా అండ్ మెడిటేషన్ వీటి మీద కూడా ఫోకస్ చేయొచ్చు. కొంతమంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు, మేము 5th మంత్ ప్రెగ్నెంట్, లేకపోతే 7th మంత్, 9th మంత్ మేము పూజను చేసుకోవచ్చా, ప్రతిరోజు ఇలా చేసుకోవచ్చా అని అంటూ ఉంటారు. అయితే ఎవరెవరి బాడీ కండిషన్ అలాగే హెల్త్ కండిషన్స్ ఒకలాగా ఉండవు కదా. మనకున్న హెల్త్ సిచ్యువేషన్స్ బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తెల్లవారుజామున పూజకు సిద్ధం చేసుకుంటూ తీర్థయాత్ర శ్రీకాళహస్తి అనే బుక్ని వింటూ ఉన్నాను.
శ్రీకాళహస్తి ఆలయం యొక్క ప్రాశస్త్యత అలాగే ఆ గుడికి సంబంధించిన ఎన్నో విషయాలను ఇందులో పొందుపరిచారు. ఊహకందని అవకాశం ఇది. కుకు ఎఫ్ఎంలో ఉన్న 10,000కు పైగా ఆడియో బుక్స్ ని వింటూ ఆనందించండి. కుకు ఎఫ్ఎంలో ఒక్క స్పిరిచువల్ బుక్స్ అని అనుకుంటారేమో. ఇందులో మోటివేషనల్, ఫినాన్స్, హిస్టరీ ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి. మన పనులు చేసుకుంటున్నప్పుడైనా, అంతెందుకు లాంగ్ జర్నీస్లోనైనా, లేకపోతే ఈవినింగ్ టైమ్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కూడా హ్యాపీగా ఈ బుక్స్ని వినొచ్చు. ఇందులో మనం ప్రీమియం క్వాలిటీ ఆడియో బుక్స్ని యాడ్ ఫ్రీగా వినొచ్చు. మన సంధ్యా రూపేష్ ఫ్యామిలీకి ఒక బెస్ట్ ఆఫర్ని అందిస్తున్నారు కుకు ఎఫ్ఎం వాళ్ళు. 7 డే ట్రయల్ ఆఫర్లో మనం అన్ని ఎపిసోడ్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ 7 డే ట్రయల్ ఆఫర్ని మాత్రం అస్సలు మిస్ కాకండి. కుకు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇంకా ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తున్నాను. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇప్పటి వరకు మన వ్యూవర్స్లో ఎవరైనా కుకు ఎఫ్ఎంని ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. కుకు ఎఫ్ఎంలో మీ మనస్సుకు నచ్చింది వినొచ్చు. మన ఇంటి సింహద్వారం సాక్షాత్తు లక్ష్మీదేవి. చక్కగా గడపను శుభ్రపరిచిన తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించి, నిండుగా పువ్వులతో అలంకరించి, ఈ విధంగా గడపకు ఇరువైపులా దీపాలను వెలిగించుకుంటాను. అయితే ప్రతిరోజు చేసుకుంటానా అంటే ప్రత్యేకమైన పర్వదినాలు అలాగే మంగళ శుక్రవారాల్లో ఖచ్చితంగా ఈ నియమాలను పాటిస్తాను. ఇంటికి ప్రతినిత్యం కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ ముగ్గుతోనే వస్తుంది. చక్కగా వారంలో 1-2 రోజులు ఈ విధంగా నిండుగా గడపను అలంకరించుకొని చక్కగా కర్పూర హారతిని సమర్పించి తాంబూలాన్ని సమర్పిస్తే చాలా మంచిది. వర్కింగ్ ఉమెన్స్కైనా లేకపోతే ఇంట్లో చిన్నపిల్లలున్నా సరే స్కూల్ టైమింగ్స్తో ఉదయాన్నే పూజా విధానాన్ని అంతా కూడా ప్రతిరోజు ఈ విధంగా చేయడం కుదరకపోవచ్చు. అయితే సాయంత్రం మనకు తగిన సమయంలో వీటన్నింటినీ కూడా చేసుకోవచ్చు. వారంలో 2 రోజులైనా సరే చక్కగా ఈ విధంగా దీపాలను వెలిగించుకుంటే ఇంట్లోనే దేవాలయం లాంటి అనుభూతిని మనం పొందొచ్చు. నేను చేసుకోదగ్గవి అలాగే ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయన్నవి ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఇలానే చెయ్యాలి, ఈ విధంగానే పాటించాలని నేను చెప్పట్లేదు. నిత్య పూజలో భాగంగా మనం తులసి ఆరాధన చేసినట్లయితే చాలా మంచిది. తులసి ఆరాధనతో ఇంట్లో ఎటువంటి చెడు శక్తులున్నా సరే దూరం అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇందాక చెప్తూ ఉన్నాను కదా, పూజను ఆచరించాలంటే శుచి, శుభ్రత ఇంట్లో పాటించాలి అని. అయితే పూజ గది విషయానికి వస్తే అది 2 ఎక్కువే ఉంటుంది. స్నానం ఆచరించకుండా పూజ గదిలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. చక్కగా సూర్యోదయానికి పూర్వమే ఇంటిని శుభ్రపరచుకుంటాం కదా, స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత పూజ గదిని కూడా నీట్గా శుభ్రపరచుకోవాలి. అగరబత్తి పొడి అలాగే ముందు రోజు ఉపయోగించిన పుష్పాలను అన్నింటినీ కూడా నిర్మాల్యం చేసిన తర్వాత పూజా స్థలాన్ని తడిబట్ట పెట్టి శుభ్రపరచుకోవాలి. ఇక ఆ తర్వాత మనం పూజలో ఉపయోగించే పంచపాత్ర మొదలు అఖండ దీపం కానీ లేకపోతే నిత్య దీపారాధనకు ఉపయోగించే కుందులు కానీ కలశం కానీ ప్రతిరోజు కూడా శుభ్రపరచాలి. అయితే వారానికి ఒకసారి కలశాన్ని మారుస్తూ ఉంటాం కదా, కొబ్బరికాయను అన్నీ కూడా వాటిని ఒకసారి శుభ్రపరచుకుంటే వారంలో సరిపోతుంది. కుందులు, నైవేద్యం పాత్ర ఇవన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. నిత్య కలశం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చక్కగా ఒక పళ్ళెంలో కిందన బియ్యాన్ని కానీ వరిని కానీ పోసి సిద్ధం చేసుకుని దాని మీదుగా శుభ్రపరిచిన కలశాన్ని ఏర్పాటు చేసి కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే యాలకులు, నాణెం ఇవన్నీ కూడా వేసి నింపుకోవాలి. శుక్రవారం రోజున కొబ్బరికాయను మార్చి చక్కగా తాజాగా ఉన్న తమలపాకులు కానీ లేకపోతే పంచపల్లవాలతో కలశాన్ని అలంకరించుకోవాలి. ప్రతినిత్యం కూడా పూజకు తాజాగా అలాగే సువాసనలు వెదజల్లే పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి. అమ్మవారి ముఖవాణి ఏర్పాటు చేసుకుని చక్కగా కలశాన్ని అందంగా ఇలా అలంకరించుకున్నాను. అఖండ దీపంగా కామాక్షి అమ్మవారి దీపాన్ని ఇలా అందంగా పసుపు కుంకుమలతో అలంకరించి ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసుకుని దీపారాధనకు సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చాలామంది కమెంట్స్లో అడుగుతున్నవైతే వాళ్ళింట్లో ఈ విగ్రహాలున్నాయి, వీళ్ళిలా పూజిస్తున్నారు, వాటిని మాకు కూడా తెచ్చుకోవాలనుంది, తెచ్చిపెట్టి పూజ చేసుకోవచ్చా, అలా వాళ్ళని వీళ్ళని చూసి తెచ్చుకున్న తర్వాత పూజించగలమా అన్న భయం కూడా వేస్తుందని అంటూ ఉంటారు. ఇది పూజకు సంబంధించే కాదు, ఏ విషయంలోనైనా, అది ఇంటికి సంబంధించిన వస్తువులైనా సరే వేరే వాళ్ళని చూసి మనం కూడా తెచ్చుకోవాలి అన్న ఆలోచన ఉండకూడదు.
ఎప్పుడైనా సరే మన ఇంటి పరిస్థితి ఏంటి అది ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పూజకు సంబంధించిన విగ్రహాలైనా సరే, ఏ పూజా వస్తువైనా సరే మంచి విషయాలను ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు. కాకపోతే మనకెలా పూజించాలో తెలియదు. అలాంటి సందేహాలతో వాటిని తెచ్చిపెట్టుకొని మనశ్శాంతి లేకుండా ఉండాలా? పూజను ఎప్పుడూ కూడా మనకున్నంతలో చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. పూజకు ముఖ్యంగా ఉండవలసింది ఏంటో తెలుసా? దృఢ సంకల్పం. అది లేకుండా నువ్వు ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు చేసినా వృధానే అవుతాయి. మన పూజ గదిలోని దేవుని ప్రతిమలను, అలాగే చిత్రపటాలను అందంగా పువ్వులతో అలంకరించుకొని ముందుగా ఏ పూజైనా, ఏ వ్రతమైనా గణపతి ఆరాధనతో మొదలు పెడతాం కదా. వినాయకునికి ఎరుపు అక్షింతలు చక్కగా సమర్పించి, ఎర్రటి పుష్పాన్ని సమర్పించి, బెల్లం ముక్కను నివేదించి, చక్కగా పంచోపచార పూజను ఆచరించి నమస్కరించుకొని పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడమని నమస్కరించుకోవాలి. మన పూజా మందిరంలోని చిన్న విగ్రహాలను చక్కగా ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసుకొని అభిషేకానికి సిద్ధం చేసుకోవాలి. అభిషేకానికి ఎప్పుడైనా సరే స్వచ్ఛమైన జలం, అలాగే ఆవు పాలు, ఇంకా పంచామృతం ఇవేవైనా కూడా ఉపయోగించుకోవచ్చు. ఓం నమః శివాయ. 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 పూజలో మనకు 2 రకాలుంటాయి. ఒకటి షోడశోపచార పూజ, అలాగే ఇంకొకటి పంచోపచార పూజ. ప్రతినిత్యం కూడా ఆచరించడానికి మనకు సమయం లేదని అనుకుంటే గనక చక్కగా పంచోపచార పూజను ఆచరించవచ్చు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైకదీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. శ్రీమాత్రేయ నమః. ఓం శ్రీమాత్రేయ నమః. మన ఇష్టదైవానికి సంబంధించిన స్తోత్రాలను, మంత్రాలను పఠించి చక్కగా స్వామి అమ్మవార్లకు మంత్రపుష్పాన్ని సమర్పించి నమస్కరించుకోవాలి. ప్రత్యేకంగా అర్చన విషయానికి వస్తే స్వామి అమ్మవార్లకు సమర్పించడానికి మనం అక్షింతలను, పసుపు అక్షింతలు ఉంటాయి కదా, వాటిని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ అవి లేకుంటే పుష్పాన్నైనా ఉపయోగించుకోవచ్చు. అక్షింతలను ఎక్కువగా తీసుకుని వృధా చేయకుండా కొన్నింటిని తీసుకుని అమ్మవారికి సమర్పించాలి. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామాలు. శ్రీ ప్రకృత్యై నమః. శ్రీ వికృత్యై నమః. శ్రీ విద్యాయై నమః. శ్రీ సర్వభూతహితప్రదాయై నమః. శ్రీ శ్రద్ధాయై నమః. శ్రీ విభూత్యై నమః. శ్రీ సురభ్యై నమః. ఇలా అమ్మవారికి అర్చన చేస్తుండగా కలశం నుంచి పుష్పం జాలువారింది. అంత అమ్మవారి అనుగ్రహమే అనిపించింది. ఎంత ఆనందంగా అనిపించిందో నా మాటల్లో చెప్పలేను. ఆ బంగారు తల్లి చిరునవ్వు చూస్తే అన్ని బాధలు మర్చిపోతాం కదా. మీరేమంటారు? నిజమే కదా. ఆ
అభిషేకం, అర్చన వీటనంతరం చక్కగా నైవేద్యాన్ని సమర్పించి కర్పూర నీరాజనం అలాగే ధూపాన్ని సమర్పించాలి. పూజ గదిలో ధూపాన్ని సమర్పించిన తర్వాత చక్కగా ఇల్లంతా కూడా సమర్పించాలి. ఇది వారంలో 1-2 రోజులు చేసుకున్నా మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం ఏ పని చేసినా అది కుటుంబ క్షేమం కోసమే. చక్కగా ఈ పూజా విధానం, ఈ సాంప్రదాయాలు, ఈ కట్టుబాట్లు, ఆచారాలు వీటన్నింటినీ మన ముందు తరానికి అందించడం మన బాధ్యత. చక్కగా ఇంట్లో మనం ఆచరిస్తుంటే పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. మన ఇల్లే కాదు, దేవాలయంలాగా మన సమాజం కూడా మారుతుంది. వీడియో మొత్తం చూసారా? స్కిప్ చేస్తూ చూసారా? ఇంతకీ చూసిన తర్వాత ఏమనిపించింది? నచ్చిందా? ఒకవేళ నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేశారా? చేయడం మర్చిపోయి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. దాదాపు మీకున్న సందేహాలన్నీ కూడా తీరాయని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్. సర్వే జన సుఖినో భవంతు.